హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా సమ్మక్కకి వెళ్ళాం. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎండ్ వరకు అయితే. సో మీలో ఎంతమందికి అంటే సమ్మక్క సారక్క తెలుసా కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. ఇంకా పాలు కాగే గ్యాప్లో ఇల్లు ఊడ్చేసాను. ఈ లోపు అయితే పాలు కాగాయండి. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ కూడా పెట్టించేసాను. తర్వాత ఇంకా టీ బౌళ్ళు నైట్ డిన్నర్ చేసిన బౌళ్ళన్నీ అలానే ఉన్నాయండి. ఇంకా నిన్న నైట్ ఏంటంటే పిల్లలు పడుకోగానే నిన్న పెట్టే వీడియో ఉంటుంది కదా, ఇంకా ఆ వీడియో అంటే మొన్న నైట్ వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయింది. ఇంకా ఈ బౌళ్ళు అయితే తోమలేదండి. ఇంక ఇప్పుడు తోముతున్నాను. సో పొద్దున్నే లేద్దాం అనుకున్నాను కానీ పడుకునేసరికి లేట్ అయిందండి. ఇంకా పొద్దునేమో మా బాబు అస్సలు లేవనివ్వలేదు. మొత్తానికైతే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఫుల్గా హడావిడి పెడుతున్నాడండి. అంటే పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం కదా, మళ్ళీ అన్నీ లేట్ చేస్తున్నావు ఏంటి అనేసి. ఇంకా లేట్ ఏం కాదులే, నువ్వు అనుకున్న టైంకే రెడీ అయ్యి వెళ్తాము అనేసి అయితే నేను ఫాస్ట్గా పనులు చేస్తున్నానండి. ఇల్లు అయితే ఆల్రెడీ ఊడ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇల్లు ఇంకా మాప్ పెడుతున్నారండి. ఇంకా పిల్లల కోసం అయితే స్నానానికి నీళ్ళు కూడా పెట్టాను. బోళ్ళు తోమే గ్యాప్లో ఇంకా నీళ్ళు కూడా కాగుతాయి కదా, వాళ్ళకైతే బ్రష్లు చేపించి స్నానం చేపించి రెడీ చేయాలండి. ఇంకా సమ్మక్కకి వెళ్ళే ముందు ఏంటంటే ఫస్ట్ ఇంటి దగ్గర సమ్మక్కని చేసుకోవాలి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. ఇంకా నిన్ననే కావాల్సినవన్నీ కూడా కొనుక్కొచ్చుకున్నాము. ఓన్లీ ఇంకా దేవుడికి పెట్టుకొని 2 కొబ్బరికాయలు కొట్టుకుంటే అయిపోతుందండి. సమ్మక్కకి సారక్కకి ఇంటి దగ్గర చేసుకునే జాతరకి అయితే వెళ్ళాలి. సో అందుకనేసి మొన్నటి నుండి చేద్దాం అనుకుంటే అస్సలు వీలు కాలేదండి. ఇంకా మళ్ళీ ఈరోజే కలిసి వచ్చింది. ఇంకా చేసుకొని వెళ్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా అయితే మా బాబుకి అయితే ఎత్తు బంగారం ఉందండి జోకిచ్చేది. ఇంకా అదైతే జాతరలోనే జోకిద్దామనేసి అనుకుంటున్నాము. ఇంటి దగ్గర అయితే ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి అంటే స్నానం చేపించి కొత్త డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళి అది జోకించుకొని వచ్చి చేయాలండి. అదేదో అక్కడ వెంట్రుకలు ఇస్తాం కదా, గుండు చేపించాక కొత్త డ్రెస్ వేస్తాం కదా, ఇంకా టెంపుల్ ముందే జోకిస్తే బాగుంటుంది అనేసి నేనైతే ఇంకా అలా ప్లాన్ చేశానండి. ఇంక ఇక్కడైతే నేను బోల్తోమడం మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా బోళ్ళన్నీ కూడా కడిగానండి. ఇంకా కడగగానే ఇక్కడ బోళ్ళ చిక్కులోకి అయితే బోళ్ళన్నీ వేసేస్తున్నాను. ఇంకా ఇందాక పాలు కాగబెట్టానని చెప్పాను కదండి, ఆ పాలైతే కొంచెం చల్లారాయి. అంటే మూత తీసే పెట్టాను, గోరువెచ్చగా అయితే అయ్యాయండి. ఇంకా పాలైతే తోడు పెడుతున్నానండి. ఇంకా ఇంటికి వచ్చే వరకు మంచిగా పెరుగు తోడుకుంటుంది కదా అన్నట్టయితే. సో ఇంకా ఇక్కడ నేను ఊపుతుంటే కొన్ని పాలైతే అక్కడ స్టవ్ మీద పడ్డాయండి. సో ఈ పాలలో అయితే కొంచెం తోడుకు పెరిగేసి ఇంకా దాన్ని అయితే మూత పెట్టి పక్కన పెట్టేశానండి. ఆ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే పిల్లలకు స్నానాలు చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసి తర్వాత అయితే సమ్మక్కకు చేసుకున్నామండి. ఇంకా ఇదైతే వీడియో ఏం రికార్డ్ చేయలేదు. వీడియో రికార్డ్ చేస్తూ ఈ సమ్మక్కని చేయాలంటే ఇంకా టైం ఎక్కువైపోతుంది అనేసి ఫాస్ట్గా అయితే చేశానండి. ఇంకా మేమైతే ఇలానే చేసుకుంటాం సింపుల్గా. సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నాకు తెలిసి అందరూ ఇలానే చేస్తారు. సో సమ్మక్కకి అయితే చేసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేశానండి. నేనైతే రెడీ అయిపోవాలండి. జుట్టు ఏం లేదు, నార్మల్గా చిన్న జుట్టే కదా, 5 మినిట్స్లో అయిపోతుంది. పొద్దున్నే మిషన్లో అయితే బట్టలు వేసానండి. సో ఇంకా ఆ బట్టలు అయితే పడేసుకున్నాయి. ఎండేయడానికైతే పైకి వచ్చానండి. మా హస్బెండ్ ఏమో కార్లో ఇంకా మంచినీళ్ళు వేస్ట్ వాటర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే సర్దుతున్నాడండి. పిల్లలైతే ఆల్రెడీ వాళ్ళని రెడీ చేస్తాను. ఇంకా వాళ్ళు రెడీ అయితే మాత్రం అస్సలు ఆగరండి, వెళ్ళి కార్లో కూడా కూర్చున్నారు. నాది కూడా ఏం లేదండి. ఇంకా ఈ బట్టలు ఎండేస్తే జుట్టు కొంచెం ఏదో ఒక క్లిప్పు పెట్టుకొని ఇంకా బయలుదేరమే అండి. టైం అయితే 8 o'clock అవుతుంది మార్నింగ్. మా హస్బెండ్ ఏమో 8కే స్టార్ట్ అవుదాం అన్నట్టు అన్నారండి. కాకపోతే ఇంకా మనం అనుకున్న టైం అస్సలు కాదు కదండి. మనం 8 అనుకుంటేనే టైం 8:30 అవుతుంది. మనం 8:30, 9 అనుకున్నాము అనుకో, అది కాస్త 10 అయిపోతుందండి. మొత్తానికైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యామండి. హాయ్ చెప్పు నాని. జుట్టు పోతుంది, మా కన్నయ్య జుట్టు పోతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సరే ఓకే మరి. జర్నీ స్టార్టెడ్. హాయ్ చెప్పాయిరా. వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి కదా, సమ్మక్క. తిరుపతి బాగుపడే నేను కూడా గుండె చేయించుకుంటాను ఎడుతుంది ఇప్పుడు. ఇప్పుడా? నువ్వు తిరుపతిలో నానా అంటే కదా, మనం తిరుపతి పోతలేవా అని ఈమె చేయించుకోవాలి. ఇక ఘోరంగా ఎడుతుంది మనిషి. పడుకో, ఏదో పైకి అట్లా అన్నీ అంటది. టైం వచ్చేసి 8:40 అవుతుందా?
8:30కి బయలుదేరదాం అనుకున్నాం, 8:40 అయింది. సో కొంచెం ఫాస్ట్గానే లేచాం, తొందరగానే రెడీ అయిపోయాం, వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము నియర్ గట్టమ్మ దగ్గరకు వచ్చామండి. సో మీకు అక్కడ కూడా చూపిస్తాను వీలైతే. గట్టమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా తర్వాత అక్కడ నుంచి సమ్మక్క దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇంక ఇటు సైడ్ అయితే బాగుంటుందండి గ్రీనరీ అలా. మేమైతే ఇంకా అప్పుడు ఏటినారంలో ఉండేది కదా, రోజు కాదులేండి, ఇంకా పండగలప్పుడు ఎప్పుడు ఇదే వేలో ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే అక్కడికి వెళ్ళేది. ఇటు వస్తేనే నాకైతే ఏదో ఒక రకమైన మెమొరీ లాగా అనిపిస్తుందండి. అప్పుడైతే అస్సలు నచ్చకపోతుండే, ఇంకా ఏటినారం వెళ్తుంటేనే ఏదోలా అనిపించేది మనసు అంతా. ఇంక ఇప్పుడేమో ఒక్కసారి అటు వెళ్తే బాగుండనే ఫీలింగ్ వస్తుంది. బాగుంటుందండి గ్రీనరీ అలా అయితే, మీకు చూపిస్తాను నేను. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా మార్నింగే కదా, వెదర్ కూడా చాలా బాగుందండి. అటు ఇటు చెట్లు, ఇంకా మధ్యలో అయితే రోడ్డు ఉంటుంది. చాలా వరకు అయితే ఇంకా ఫారెస్ట్ అంతా పోయిందండి. ఇక్కడ మామూలుగానే ఉంటుంది, కానీ ఇంకా మనం ఫస్ట్ తాడ్వాయి దాటాక అటు ఇంకా బాగుంటుంది. ఇంకా అటు నేను వెళ్ళక కూడా చాలా సంవత్సరాలే అవుతుందండి. ఇప్పుడు అటు కూడా ఎలా చేంజ్ అయిందో తెలియదు. సో ఇప్పుడైతే ఇంకా గట్టమ్మ దగ్గరికి వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే పిల్లలతో అయితే ఎంతైనా మనం అనుకున్న టైంకి అయితే స్టార్ట్ కాము కదండి. ఇందాక నేను చెప్పాను కదా 8:40కి స్టార్ట్ అయ్యామనేసి. మా హస్బెండ్ ఏమో మనం 8:30 అనుకోలేదు, 8కే అనుకున్నాము, నువ్వేమో దాన్ని కాస్త 8:40 చేసావు అనేసి అంటున్నారండి. ఇంకా నేనైతే కొంచెం ఎర్లీగానే బయలుదేరామనేసి అనుకుంటున్నాను. అంటే ఇంకా లేట్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు కదండి, దానివల్ల అయితే కొంచెం ఫాస్ట్గానే ఇంకా బయలుదేరిపోయాము. మా పాప ఏంటంటే ఆల్రెడీ ఇంకా 2-3 సార్లు బయట తిందాం అనేది అడుగుతూనే ఉందండి. పిల్లలకి ఏంటో ఇంట్లో చేసినవి నచ్చట్లేదు, బయటవే అంత టేస్టీగా అనిపిస్తున్నట్టున్నాయండి. ఇంకా మొత్తానికి అయితే గట్టమ్మ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంక ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా కొబ్బరికాయలు అయితే మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చామండి. కొబ్బరికాయలు ఏంటంటే ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారండి. మనం మామూలుగా ఉన్న దానికంటే డబుల్ రేట్లు చెప్తున్నారు. ఇదంతా ఎందుకు అనేసి మళ్ళీ అక్కడ కొనడానికి వెళ్ళడం ఇదంతా అవసరమా, ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళామనుకో వెళ్ళి డైరెక్ట్ కొట్టొచ్చు కదా అన్నట్టయితే ఇంక ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. మొత్తానికైతే ఇక్కడ గట్టమ్మని కూడా దర్శనం అయితే చేసుకున్నామండి. చాలామందే ఉన్నారు ఇక్కడ కూడా. అయితే మొత్తం హడావిడి చేసేస్తున్నారండి, తోసేస్తున్నారు. సో కొంచెం నెమ్మదిగా అయితే ఎవ్వరు ఉండట్లేదు అక్కడైతే. ఇంక ఇక్కడ చూడండి అమ్మవారిని అయితే మీరు కూడా ఇంకా మీ కోరికలు ఉంటే కోరుకోండి. ఇక్కడ ఎవరో ప్రెస్ వాళ్ళు అంటే మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాట్లాడిస్తున్నారండి అక్కడ కొంతమందిని అయితే. ఇంకా అక్కడ చూసేసి మొత్తానికైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఫాస్ట్గానే చేసేసుకొని వస్తున్నాము. మెయిన్గా ఇంకా సమ్మక్కకి తొందరగా వెళ్ళి రావాలి. పిల్లలతో అయితే ఎండలు బాగా కొడుతున్నాయి కదండి, సో చికాకు చేసుకుంటారు. ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా వస్తే బెటర్ అనేసి అయితే ఇంకా ఇక్కడ కూడా చేసుకొని వచ్చి కార్ అయితే ఎక్కేసామండి. గట్టమ్మ కాడ అయితే ఇప్పుడు దర్శనం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకా సమ్మక్కకి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ ఏమో కొబ్బరికాయ కొట్టడానికి అనేసి పాపని కిందికి దించితే మా పాప ఇంకా ఇక్కడే నన్ను వదిలిపెట్టి వెళ్తారేమో అనేసి ఒకటి ఏడుపంటండి. నేనేమో బాబుని ఎత్తుకొని ఉన్నాను. అక్కడ ఏంటంటే సీసవక్కలు ఉన్నాయి చాలా, సో అందుకనేసి ఇంకా పిల్లల్ని దించలేదు, ఓన్లీ కొబ్బరికాయ కొట్టేటప్పుడే దించాడంట. ఇంకా దానికి మా పాప అయితే భయపడిపోయి ఏడ్చేసిందండి. ఇంకా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. ఇంతకు ముందు వరకు ఫుల్ యాక్టివ్గా ఉండే. ఇంకా మా బాబుకి నిద్ర వస్తున్నట్టుంది. సో అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తానండి. ఇంకా మా పాప అయితే చెప్పాను కదండి ఫుల్గా ఏడ్చేసింది. మా మీద ఎందుకో తనకి ఎక్కువ నమ్మకం ఉండదండి. మా బాబు ఏంటంటే మాతో ఉంటే ఇంకా ఎక్కడున్నా కానీ, అది అడవి అయినా కానీ మెయిన్ రోడ్ అయినా ఎక్కడున్నా కానీ డేర్గా ఉంటాడండి. మా పాప ఏంటంటే ఇంకా కొత్త ప్లేస్లకు ఎక్కడికైనా వెళ్ళామనుకో అక్కడ కొంచెం తనను పక్కకు పెట్టినట్టు అనిపించినా ఇంకా భయపడి ఏడుస్తూనే ఉంటుందండి. అంటే వదిలిపెడతామేమో అనేసి. సో ఇంకా భయం ఎప్పుడు పోతుందో అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదండి. ఇంక ఇక్కడైతే ఒక టోల్ గేట్ కూడా పడిందండి. అంతకుముందు అయితే మేము ఉన్నప్పుడు లేదండి. సో కొత్తగా ఈ రోడ్ వేసినప్పుడు ఆ టోల్ గేట్ కూడా పెట్టారు. సో మా హస్బెండ్ అయితే ఆ టోల్ గేట్ ముందే రీఛార్జ్ చేసుకొని ఇంకా బయలుదేరామండి మళ్ళీ. మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామండి. ఇంటి దగ్గరే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మా పాప ఏంటంటే స్టార్ట్ అయినప్పటి నుంచి బయట తిందాం అనేసి ఒకటే అంటుందండి. సో అందుకనేసి ఇంకా బయట తిందామనేసి వచ్చాము. ఆపోజిట్లో ఉందండి ఒకటి మొబైల్ క్యాంటీన్, అయితే మా హస్బెండ్ తీసుకొస్తాను వెళ్ళారు. మా బాబు అయితే అస్సలు సైలెంట్గా ఊరుకోవట్లేదండి, ఒకటే అటు ఇటు బొరుకుతున్నాడు. ఇంకా ఆకలి అవుతున్నట్టుంది, నిద్ర వస్తున్నట్టుంది. కొంచెం ఏదైనా తినిపిస్తే కానీ పడుకునేలా లేడు. ఇంకా తినిపించేసి పడుకోబెడతామండి. ఇంకొక 1 అవర్ జర్నీ, 1 అవర్ కూడా ఉంటుందో ఉండదో అండి. ఇంత మర్చిపోయినట్టు అయ్యాను. ఒక 5 ఇయర్స్ అవుతుంది ఇటు సైడ్ రాక. సో అందుకనేసి ఇంకా మా పాప అయితే వెయిట్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్ కోసం. జనాలు అయితే చాలామందే ఉన్నట్టున్నారండి. దర్శనానికి ఇబ్బంది అవుతుందో ఏమో చూడాలి.
ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. సో ఇంకా మా హస్బెండ్ అయితే అటు ఆపోజిట్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఉందని చెప్పాను కదండీ! అటెళ్లి అయితే తీసుకొచ్చి మాకైతే ఇస్తున్నారండి. మా హస్బెండ్ ఏమో అక్కడే తింటున్నారు. సో, మేమైతే ఇక్కడ కార్‌లోనే కూర్చొని కానిచ్చేస్తున్నామండి. ఇంటి దగ్గర అయితే పిల్లలు అస్సలు సరిగ్గా తినరండి. వాళ్ళ వెనక పరిగెత్తుకుంటూ తినిపించాలి. ఇంక ఇక్కడైతే అలా కాదండి. మా పాప నేను తింటుంటేనే పెట్టు పెట్టు అనేసి ఒకటే అడుగుతుందండి. ఇంకా ఫుల్లుగా జలుబు చేసింది మా పాపకైతే. నేను నార్మల్‌గా చట్నీ అది కారం ఉందండి దోస కూడా. కారం తింటదో తినదో అనేసి నేనైతే కారం ఎక్కువ పెట్టట్లేదు. మా పాపేమో ఇంకా చట్నీ పెట్టు, కారం పెట్టు అనేసి అడుగుతుందండి. కారం కారంగా తింటుంది. ఇంకా ఒక ప్లేటు ఇంకొక ప్లేట్ అయితే పూరి తెప్పించుకున్నామండి. సో, ఇంక ఇక్కడ పిల్లలకి తినిపించుకుంటూ నేనైతే తింటున్నానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో అటు సైడే తింటున్నాడు చెప్పాను కదా! ఇంకా అంటే ఆ బండి దగ్గరే టిఫిన్ బండి దగ్గరే తనైతే తింటున్నారండి. సో, మా పిల్లలైతే చూడండి ఫాస్ట్‌గా తింటున్నారు. మీకు చూస్తే అర్థమైపోతది. మా బాబేమో ఇంకా అటు గ్లాసులు పట్టుకొని అటే చూస్తున్నాడండి. నాకేమో భయమేస్తుంది. మేము అంటే విండోస్ కొంచెం డౌన్ చేసుకున్నాము. బాగా ఉడకబోస్తుందనేసి. ఇంకా మా బాబేమో మెయిన్ రోడ్ సైడే చూస్తున్నాడండి. ఎంత కూర్చో అన్నా గానీ కూర్చోవట్లేదు. నాకైతే భయమేస్తుంది. సో, అటు బాగా తొంగి చూస్తే ఎక్కడ కింద పడతాడో అన్నట్టుగా అయితే పిల్లలిద్దరికీ అయితే దోస తినిపించుకుంటూ నేను గూడా తినేసానండి. ఇంకా తర్వాతయితే ఇక్కడ నెక్స్ట్ పూరి టిఫిన్ తింటున్నామండి. పిల్లలిద్దరైతే అసలు ఇంట్లో తినేదానికంటే ఈరోజైతే మంచిగా తిన్నారండి. అంటే అసలు సతాయించలేదు. ఇంక నేను తింటుంటేనే వాళ్ళు చూసి నాకు పెట్టు అనేసి అంటే అడిగి మరీ తింటున్నారు. సో, భలే అనిపించిందండి. ఇంకా టైం అప్పుడు 10:30 అట్లా అవుతున్నట్టుందండి అంతే. ఫుల్లుగా ఆకలి మీద ఉన్నాము. ఇంకా ముగ్గురం మంచిగా లాగిచ్చేసామండి. మా హస్బెండ్ అయితే ఇంకా అటు తినేసి వచ్చారు. పిల్లలకి తినిపించుకుంటూ నేను తినేసరికైతే కొంచెం లేటే అయిందండి నాకైతే. సో, మాకు కొంచెం లేట్ అయితే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేశారు. మా హస్బెండ్ అయితే ఇంకా నెమ్మదిగా తినండి, తిన్నాకే వెళ్దామనేసి. ఇంకా పిల్లలైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అస్సలు పడుకోలేదండి. ఇంకా ఇప్పుడు తినిపించాక పడుకుంటారేమో చూడాలి. అటు ఇటు బొర్రుతున్నాడు మా బాబైతే. ఒక్క దగ్గర కుదురుగా ఉండట్లేడండి. మా పాపేమో మంచిగా వెనక కూర్చుంది సెపరేట్‌గా ఒక్కతే. ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినడం కంప్లీట్ అవ్వగానే ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకిక్కడ చూడండి బ్రేక్‌ఫాస్ట్ తిని కొద్దిసేపటికే మా బాబైతే ఎలా పడుకున్నాడో, ఇంతసేపు ఆకలయ్యే పడుకున్నట్టున్నాడండి. కింద కింద పడుతుంది. అరే తల్లి నువ్వు పడుకోవా నాన్న? ఆ! వచ్చు మరి. నువ్వు అప్పుడు ఇక్కడ వరకు వచ్చేదా ఎవరు? క్లీనింగ్‌కి? ఈడి దాకా రాకపోయి ఆ? బయటే ఉండేది కొంచెం ఇంకా. అంతేనా? కాకపోతే ఈడి వరకు ఉంటారు కదా క్లీనింగ్ బ్యాచ్. ఈడి దాకా ఉంటారు. లాస్ట్ ఇయర్ ఎయలే. కొన్నిసార్లు బాగా అనిపించేది అయ్యా అంత ఇంత ఆ! బాగా అనిపించేది కొన్నిసార్లు. అందుకే నా ఫస్ట్ ఒకసారి వేసిన అట్లా. తర్వాత నేను సీనియర్ అయినా కదా ఇక అదే. గద్దలు కానే పడ్డాను డ్యూటీ. మనకంటే మనం నిలబడాలని క్లీన్ చేపిస్తాం కానీ క్లీన్ చేసేటోళ్ళు అయితే వాళ్ళకి పాపం అనిపిస్తది. వాళ్ళకి ఇచ్చే డబ్బులకు ఇంక ఇక్కడైతే మా పాప పడుకుండిపోయిందండి. ఇంకా బాబు కూడా పడుకున్నాడు. నేను మా హస్బెండ్ అయితే ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడైతే అంతకుముందు మా హస్బెండ్ ఏటునారంలో డ్యూటీ చేసినప్పుడు ఏంటంటే సమ్మక్క జాతర ఉంటది కదా! అప్పుడైతే వాళ్ళకు డ్యూటీ పడేదండి. సో, ఇంకా శానిటేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇది అంతా సమ్మక్క జాతర ముందు డ్యూటీ పడేది. జాతర అయిపోయాక కూడా పడేదండి మా హస్బెండ్‌కైతే. అప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ మొత్తం క్లీనింగ్ చేపియడానికే. సో, వాళ్ళైతే ఎక్కడి నుండంటే నాకు తెలిసి బీహార్ నుంచో ఎక్కడి నుంచో వచ్చేవారండి క్లీన్ చేసేవాళ్ళు. వాళ్ళనైతే ఇంకా ఒక్కొక్క సెక్రటరీ ఉంటారు కదా! వాళ్ళకైతే ఒక బ్యాచ్‌ని అప్పజెప్పేదండి క్లీన్ చేపియమనైతే. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు మీరు అన్నట్టు ఒక్కొక్క సెక్టార్‌లో కొంతమందిని అలా ఉంచేది. ఇంకా వాళ్ళతో అయితే క్లీన్ చేపిచ్చేదండి. మా హస్బెండ్ అదే చెప్తున్నాడు. దారుణంగా ఉంటది క్లీన్ చేపిచ్చేటప్పుడైతే అని. ఈ జాతర ఏంటంటే 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతదండి. ఆ 2 ఇయర్స్ ఏంటంటే అంటే సెకండ్ ఇయర్ జరుగుతది కదా! అప్పుడైతే ఫుల్లుగా జనమొస్తారండి. సో, వాళ్ళొచ్చి ఇక్కడే 2, 3 డేస్ అంటే స్టే చేస్తారు. ఇంకా వాళ్ళు స్టే చేసినప్పుడు ఏంటంటే చాలా దారుణంగా చేసేస్తారండి. సో, ఇక్కడ ఉండే జనాలుంటారు కదండీ! అంటే ఆ విలేజ్‌లో మామూలుగా మేడారంలో ఉండే విలేజ్‌లో ఉండే జనాలైతే ఓ 2, 3 మంత్స్ అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతారండి సిటీస్‌కైతే. మళ్ళీ 2, 3 మంత్స్ తర్వాత ఊరికొస్తారు. అంత దారుణంగా అయిపోతదండి ఊరైతే. సో, ఇక్కడైతే మేము సమ్మక్క దగ్గరికి గూడా వచ్చామండి. ఆల్రెడీ రీచ్ అయ్యాము. మా హస్బెండ్ ఏంటంటే చెప్తున్నారక్కడ. అంటే స్టార్టింగ్‌లో నాకు ఈ క్లీనింగ్‌కేసేది గానీ, ఇంకా తర్వాత ఒక 2, 3 ఇయర్స్ తర్వాత అయితే అక్కడ వేయలేదు అనేసి. ఇప్పుడైతే ఇంకా మొత్తానికి మేము అక్కడి నుండి వచ్చేసాం కాబట్టి, అక్కడైతే ఇంకా డ్యూటీ అలా ఏం పడట్లేదండి. కాకపోతే అక్కడ డ్యూటీ చేసే వాళ్ళకు ఎంతైనా ఇబ్బందే ఉంటదండి. ఈసారి ఏంటంటే మినీ జాతర అండి. ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఏంటంటే 2 ఇయర్స్‌కి ఒకసారి కాకుండా ఒక ఇయర్ బాగా గ్రాండ్‌గా జరుగుతది జాతరైతే.
ఈ ఇయర్ ఏంటంటే మినీ జాతరలాగా పెడుతున్నారండి. ఇప్పుడేమైనా జనం తక్కువొస్తారనుకుంటే ఇప్పుడు కూడా ఫుల్‌గా వస్తున్నారండి. కాకపోతే అప్పుడొచ్చేంత కాదులెండి. అప్పుడైతే మనం అసలు తట్టుకోలేము. పిల్లలతో అయితే అసలు వెళ్ళను కూడా వెళ్ళలేమండి. అంత జనమొస్తారు. సో, మేమైతే ఇంకిక్కడ సమ్మక్కకైతే రీచ్ అయిపోయామండి. మా హస్బెండ్ ఏమో నన్ను, బాబుని దించేసి కార్ పార్కింగ్ జేసొస్తా అనేసి వెళ్లారండి. ఇంకా వాళ్ళు కార్ పార్కింగ్ చేసి రాగానే మేమైతే బాబుకి గుండు చేపిచ్చడానికి వెళ్ళామండి. సో, మాకైతే అసలు ఎంత టెన్షన్‌గా ఉండే అంటే మెయిన్ ఈ గుండు చేపిచ్చేటప్పుడే అండి. బాగా ఏడుస్తాడేమో, ఎంత ఇబ్బంది పెడతాడో, ఎన్ని ఘాట్లు పెట్టుకుంటాడో ఏమో అనేసి చాలా భయమేసిందండి. అసలు మేము అనుకున్న దానికి మా బాబు బిహేవ్ చేసిందైతే ఆపోజిట్‌గా ఉందండి. ఎంత కామ్‌గా కూర్చున్నాడో చూడండి. అసలు ఇంకా మా హస్బెండ్ పట్టుకున్నారు కదా! "ఏం కాదు నాన్న" ఇంకా అనేసి మా బాబుకైతే ముందే చెప్పాడండి. 5 మినిట్స్‌లో అయిపోతది నాన్న. ఇంక అయిపోగానే నీకు చాకీ కొనిస్తా అనేసి చెప్పాడండి. ఇంకా మా బాబుకైతే మనం చెప్పేటివన్నీ అర్థమవుతున్నాయండి. ఎంత సైలెంట్‌గా ఉన్నాడో. అక్కడ ఒక్కొక్క పిల్లలైతే ఫుల్లుగా ఏడుస్తున్నారండి. నాకైతే అంటే స్టార్టింగ్ నుంచే భయముండేది. ఎంత ఏడ్చి ఇబ్బంది పెడతాడో, తను ఇబ్బంది పడతాడో అన్నట్టయితే. అంతకుముందు మేము మామూలుగా ఐలోన్‌లో గాని, వేములవాడలో చేపించినప్పుడైతే మా బాబు ఫుల్లుగా ఏడ్చాడండి. ఇంకా హెయిర్ ఎక్కువుంది కదా! వాళ్ళు ఏడుస్తుంటే ఏంటంటే కదిలినట్టయి ఆ కత్తి ఘాట్లు పడ్డాయండి. ఒక 2, 3 అంటే చోట్ల చాలా బ్లడ్డే వచ్చింది బాబుకైతే. ఇంక ఇప్పుడు కూడా అలానే అవుతదేమో అనేసి అనుకున్నాము. కాకపోతే మా బాబయితే సైలెంట్‌గా కూర్చున్నాడండి. మళ్ళీ ఏంటంటే కొంచెం కూడా కదలట్లేదు. సో, గుండయితే చాలా సింపుల్‌గా చేసేసాడు. ఆ చేసే అతను కూడా షాక్ అయ్యాడండి. అస్సలు కదలలేదు బాబు మంచిగా చేపించుకున్నాడు అనేసి. ఇంకా ఆ పక్కన ఒక అతను మాస్క్ పెట్టుకొని ఉన్నాడు కదా! తను కూడా ఊకంటున్నాడు. అరే! ఎంత మంచిగా కూర్చున్నాడు సైలెంట్‌గా అనేసి. కొంచెం గూడా భయపడట్లేదు అనేసి. ఇంకా పక్కన పిల్లలైతే పాపం ఫుల్లుగా ఏడుస్తున్నారండి. అంతెందుకండి మా పాపే మా బాబుకి గుండు చేపిస్తుంటే నాకొద్దు, నాకొద్దు అనేసి ఇంకా ఏడుపు మొహం పెట్టేసింది భయంతో అయితే. మా బాబు చూడండి అసలు మా హస్బెండ్ ఫేస్ అయితే వెలిగిపోతుందండి ఇక్కడైతే. ఇంక తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే తను కూడా చాలా టెన్షన్ పడ్డాడు. ఎంత ఇబ్బంది పెడతాడో, ఎంత గట్టిగా పట్టుకోవాల్సొస్తదో. ఏడిస్తే మాత్రం అస్సలు ఊరుకోడండి. సో, ఎలా జేస్తాడో ఏమో అని ఆ టెన్షన్ అయితే మైండ్‌లో ఉండే. సో, దానివల్లైతే ఇంక మేము ఫుల్లుగా టెన్షన్ పడుకుంటూనే వెళ్లి అక్కడికెళ్ళి కూర్చున్నాం గానీ, మా బాబైతే కామ్‌గా చేపించుకున్నాడండి. ఒక 5, 10 మినిట్స్‌లో గుండు చేయడమే కంప్లీట్ అయిపోయింది. ఇంక తర్వాతయితే ఆ కింద ట్యాప్‌లున్నాయి కదండీ! ఇంక అక్కడికి తీసుకెళ్ళి స్నానం చేపిచ్చి, కొత్త డ్రెస్ అయితే వేసేసామండి. వేసేసి అక్కడ బొట్టు పెడుతూ ఉంటే బొట్టయితే పెట్టిచ్చేసాము. ఇంక ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వెళ్తున్నామండి. మళ్ళీ కారు ఇక్కడి నుంచి తీసుకొని ఇంకొక దగ్గర పార్క్ చేయాలి. సో, అక్కడి వరకు కార్‌లోనే వెళ్ళి మళ్ళీ అక్కడ కార్ పార్కింగ్ చేసి బాబుకైతే నెక్స్ట్ ఎత్తు బంగారం అంటారు కదండీ! అదైతే జోకిచ్చాలి. అప్పుడు పాప అప్పుడేంటంటే మేము జాతర టైంలో గాకుండా నార్మల్ టైంలో వచ్చామండి. అప్పుడసలు ఎవ్వరూ లేరు. రష్షే లేదు. ఇంకా ఈరోజైతే చాలామందున్నారు. మాకైతే దర్శనానికి ఎంత టైం పడుతదో ఏమో అనేసి భయమేసిందండి. మా హస్బెండ్ అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా! కొలీగ్స్ వాళ్ళైతే అక్కడే చేస్తున్నారింకా. వాళ్ళకైతే కాల్ చేస్తే వాళ్ళు నార్మల్‌గా అయితే ఉండేదక్కడ. కాకపోతే ఈరోజు మీటింగ్ ఉంది. వాళ్ళు రాలేదటండి. సో, ఏమవుతదో ఏమో అనేసి టెన్షన్ పడుకుంటూనే వెళ్ళాము. ఇంకిక్కడ చూడండి. సో, జాతరైతే ఇలా జరుగుతుంది. అన్ని షాప్స్ అన్నీ బానే పడ్డాయండి. ఇంకా బొమ్మల షాపులను చూసినప్పుడల్లా నాకైతే చిన్నప్పటి విషయాలే గుర్తుకొస్తాయి. చిన్నప్పుడైతే ఎక్కడికన్నా వెళ్తే మమ్మీ వాళ్ళు బొమ్మలు కొనిచ్చేదానికి ఎంబడి పడేది కదండీ! ఇంక వాళ్ళు కొనివ్వకపోతే ఆ జాతర నుంచి ఇంటికొచ్చే వరకు ఇంకా అలిగే వచ్చేది కదా! నాకదే గుర్తొచ్చిందండి. ఇంకిక్కడైతే కార్ పార్కింగ్ చేసి మళ్ళీ అయితే ఇక్కడ ఎత్తు బంగారం జోకిచ్చే దగ్గరికొచ్చామండి. ఇంకిక్కడ చూడండి మా బాబుకైతే జోకిస్తున్నాము. మా బాబు చూడండి ఇంకా దాంట్లో కూర్చోబెడితే త్రాసులో కూర్చోబెడితే గూడా మంచిగా కూర్చున్నాడండి. కొంచెం గూడా భయపడట్లేదు. ఇంకా 10 కేజెస్ ఏమో ఉంటే మేమైతే ఇంకా కొంచెం ఎక్కువనే జోకిచ్చామండి. మరి ఇంకా కరెక్ట్‌గా ఎందుకు అన్నట్టయితే కొంచెం ఎక్కువగానే జోకిచ్చి ఇంకా మేమైతే ఇక్కడే కూర్చున్నాము. మా హస్బెండ్ ఎళ్లి మళ్ళీ ఉంటాయి కదా! బెల్లం బుట్టలు అవైతే కార్‌లో పెట్టొచ్చారండి. ఇంకొక 2 ఏమో దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాము బొట్లు పెట్టి. మిగతావైతే కార్‌లో పెట్టొచ్చారండి. ఇంకా ఇంటికొచ్చాక అందరికీ పంచుదామనేసైతే. సో, ఇక్కడ పిల్లలిద్దరిని అయితే కూర్చోబెట్టాను నేనైతే ఎత్తుకొని చెయ్యే నొప్పిలేస్తుందండి. ఇక్కడెక్కడ పిల్లల్ని దించడానికి లేదు. ఇంకా సో, చెరొకళ్ళనైతే ఎత్తుకొనే ఉన్నాము ఉన్నంత సేపయితే. మీకిక్కడ గుడి ముందు అదంతా గూడా చూపిస్తాను చూడండి. జనమైతే చాలా మందే ఉన్నారు. సో, ఇంకా మేమైతే ఇంక మా హస్బెండ్ రాగానే టెంపుల్ లోపలికైతే స్టార్ట్ అయిపోయామండి. ఆ బెల్లం చూడగానే మా బాబయితే దాన్ని ఓపెన్ చేసి తిందామని చూస్తున్నాడండి. ఇంకిక్కడ ఫస్ట్ అయితే సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళాము. ఫుల్లు మందున్నారండి. ఒకేసారి అందరూ ఒకరినొకరైతే తోసుకున్నారండి. దెబ్బకు మా పిల్లలైతే ఏడ్చేశారు. ఇంకా మా హస్బెండ్ ఏమో "నువ్వు పిల్లల్ని తీసుకొని బయట కూర్చోపో వాళ్ళు బాగా ఏడుస్తున్నారు. ఇంకా నేను దర్శనం చేసుకొనొచ్చాక నువ్వు వెళ్దువు" అంటే ఇంక నేనైతే ఇక్కడికొచ్చి కూర్చొని తర్వాతయితే
మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ నేనెళ్ళి దర్శనం చేసుకొనొచ్చానండి. ఇంక దర్శనం ఎలా అయిందో చెప్పడం మర్చిపోయాను కదా! దర్శనం అయితే మా హస్బెండ్ ఏంటంటే తన ఐడీ కార్డ్ చూపిచ్చాడండి. చూపియగానే అక్కడున్న కానిస్టేబుల్ వాళ్ళేంటంటే డైరెక్ట్ గేట్ తీశారు. ఇంక డైరెక్ట్ అయితే లోపలికెళ్ళిపోయామండి. దర్శనమైతే అయిపోయిందండి. టైం అయితే 1:45 అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఫుల్లుగా ఎండ కొడుతుంది. సో, ఇంకా ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి. ఇంటికి పోయే వరకే అసలు ఓపిక అంతే పోతది కావచ్చు. ఇంకా వంట కూడా చేద్దాం. అసలు గుడ్ థింగ్ ఏంటంటే మా బాబు అస్సలు ఏడవలేదండి. గుండు చేపించేటప్పుడు అయితే అసలు ఏడవడం కూడా ఏడవలేదు. సైలెంట్గా ఉన్నాడు. ఏడిస్తే అయితే ఎంత ఇబ్బంది అయిపోయేదో. వెమ్లవాడలే కదా ఏడ్చేసరికి 2-3 దిక్కుల ఘాట్లు పడ్డాయి కదా. ఫుల్ బ్లడ్ పోయింది. కాదు ఇంక ఇక్కడ కూడా మీకైతే అదే చెప్తున్నానండి మా బాబు గురించే. సో ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. వచ్చే దారిలో చూడండి చాలా మంది అయితే ఇంకా మధ్య మధ్యలో ఆగి వంట చేసుకుంటున్నారండి. మేము కూడా కోడిని కట్ చేపించాము కానీ ఇంకా పిల్లలతో అయితే వంట చేసుకోవడం కుదరదు కదండి ఈ బయట. మళ్ళీ ఫుల్ కోతులు ఎక్కడ చూసినా కానీ ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది. నాకైతే ఒక్కదానికి ఇంక ఇబ్బంది అవుతుంది కదా వంట చేయడం. ఇంక ఇంటికి వెళ్ళాకే చేసుకుందాంలే అన్నట్టయితే ఇంటికే వెళ్తున్నామండి. బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్‌గానే చేసాం కదా! ఆకలి కూడా ఏమీ అవ్వట్లేదు. ఇంకా మధ్యలో ఏంటంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానండి. మా ఫ్రెండ్‌కైతే ఒక 6 మంత్స్ అవుతుంది పాప పుట్టి. సో, కలవక కూడా చాలా రోజులు అవుతుందండి. మేము వెళ్ళే దారిలోనే ఉంటది వాళ్ళది కూడా ఇల్లు. సో, ఇంకా వాళ్ళనైతే కలిసి వెళ్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్‌కైతే కాల్ చేస్తే ఇంకా రండి ఇంటి దగ్గరే ఉన్నాం అనేసి అన్నదండి. మా ఫ్రెండ్ వంట ప్రిపేర్ చేయాలా అనేసి అది కూడా అడిగింది. కాకపోతే నేనే వద్దన్నానండి. ఇంకెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంటికి ఎలాగో వెళ్తాం కదా అన్నట్టయితే. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇంక ఇక్కడ నుంచి చెప్పాను కదా! ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే యాక్చువల్లీ వెళ్ళొద్దాం అనుకున్నాం గానీ, మళ్ళీ ఇటు సైడ్ మేము ఎక్కువ రామండి. సో, వచ్చినప్పుడే ఇంకా కలిసి వెళ్తే బావుంటది కదా! అన్నట్టయితే అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్‌ని అడిగితే కూడా సరే అనేసి అన్నారండి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. అయ్యో! అయ్యో! బాయ్ చెప్పు. తాజా పాప ఎట్లుంది? ఏది పాప? బుబ్బ. ఏయ్ బుబ్బ. బెదిరి. ఏయ్ అను. ఏయ్. ఏయ్ గుండు. చిన్ని గుండు. చిన్ని గుండు. తాతలే కాదు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి కూడా కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండైతే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. మా బాబు చూడండి ఇంకా గుండు చేపించినప్పటి నుంచి అయితే ఫుల్ యాక్టివ్ అయిపోయాడండి. ఇలా ఎక్కిరిస్తున్నాడు చూడండి. ఇంకా నేను ఎలా అంటే అలా అంటున్నానండి. ఇంకా అక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపని నేను ఎత్తుకుంటే అయితే మా బాబు చూసి తట్టుకోలేకపోయాడండి. ఇంకా ఆ పాపనైతే కొట్టడానికే ట్రై చేశాడు. ఇంకా దెబ్బకి ఆ పాప భయపడి ఏడ్చిందండి. ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి. టైం అయితే 4:00 అవుతుంది. ఆకలైతే ఫుల్‌గా దంచేస్తుందండి. సో, కొంచెం దోస పిండి ఉంది. ఇప్పుడైతే దోసలు పోసుకొని తిని నెమ్మదిగా వంట ప్రిపేర్ చేస్తానండి. సో, మొత్తానికైతే దర్శనం అంతా బాగా జరిగిపోయింది. ఇంకా సేఫ్‌గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంక ఇప్పుడైతే ఇంకా దోసలేస్తానండి. పిల్లలకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. ఇంకా చెప్పాను కదండీ! ఇంటికొచ్చేసరికయితే టైం 4:00 అయింది. సో, ఇంకా రాగానే వంట చేసే ఓపిక అయితే లేదండి. సో, అందుకనేసి దోస పిండి ఉంటే దోసలేసిచ్చాను పిల్లలకి, హస్బెండ్‌కి. ఇంకా వాళ్ళైతే తినేసారండి. ఇంక తర్వాత నేను గూడా తిన్నాను. తిన్నాకైతే నేను కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా బాబుని కూడా పడుకోబెట్టేసాను. బాబు అయితే ఫుల్లుగా పడుకున్నాడండి. అంత అలసిపోయినట్టయ్యాడు మా బాబు కూడా. నాకు కూడా ఎందుకో ఫుల్లుగా హెడేక్ లేసిందండి. ఇంకా రాగానే వంట చేసే ఓపిక లేక చికెన్ అయితే తీసుకొచ్చామని చెప్పాను కదా! అక్కడి నుంచి. ఇంకా చికెన్ అయితే ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టేసానండి. ఇంక ఇప్పుడు లేచి నెమ్మదిగా ఇప్పుడు టైం అయితే 6:30, 6:45 అలా అవుతుందండి. సో, చికెన్ పలావ్ అన్నా ఏదైనా ప్రిపేర్ చేద్దామనేసి కొంచెం చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నానండి. ఇంకా ఇది ప్రాసెస్ అయితే ఏం చూపించలేదులెండి. ఇంకా నాకే అసలు ఓపిక లేదు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మా హస్బెండ్‌ని అడిగితే ఏంటంటే చికెన్ బిర్యానీ చేయనా? కర్రీ చేయనా? అంటే నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యి. పిల్లలు ఏదైతే మంచిగా తింటారో అది చెయ్యి అనేసి అంటున్నారండి. నాకేమో ఇంకా ఏం చేయాలో అంటే సడన్‌గా ఐడియా రావట్లేదు. ఏం చేస్తే బావుంటదనేసి. మొత్తానికి చికెన్ పలావ్ అయినా చేద్దాంలే అనేసి అయితే అది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసానండి. తర్వాత అయితే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చాను. ఇంకా రాగానే చేపిచ్చాననుకో మళ్ళీ నైట్ పడుకునే వరకి మళ్ళీ చికాకు అంటే ఏంటంటే పిల్లలు ఆడి మళ్ళీ అలానే ఎలా ఉన్నారో అలానే అవుతారండి. సో, అందుకనేసి కొంచెం 7:30 వరకు చేపిచ్చాననుకో స్నానం ఇంకా ఫ్రెష్‌గా ఉంటారు అనేసి రాగానే చేపియలేదండి. ఇంకా బాబు అయితే ఫుల్లుగా పడుకున్నాడండి. ఇంకా తర్వాత లేపి నెమ్మదిగా పాపకి, బాబుకు స్నానం చేపిచ్చి నేను గూడా ఫ్రెష్ అయ్యానండి. ఇంక ఇప్పుడొచ్చి చికెన్ పలావ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. రెసిపీ అయితే ఏం చూపించట్లేదులెండి.
ఇంకా ఇది చేయడానికి కూడా నాకు అసలు ఓపికనే లేదండి. ఇంక ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టయితే చేస్తున్నాను. ఎక్కడికైనా జర్నీ అంటే చాలా లాంగ్ జర్నీ చేసొచ్చాననుకో, ఆ రోజు మొత్తం అస్సలు ఓపిక ఉండదండి. మంచిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తది. సో, ఇగ ఈరోజు కూడా అలానే ఉండే. మా హస్బెండ్ ఏమో ఇది ప్రిపేర్ చేసేంతసేపు సైలెంట్‌గా ఉన్నాడండి. తర్వాత అంతా కుక్కర్‌లో వేసి ఇలా వండుతున్నావా? టేస్ట్ బావుంటదా? బావుండదా? అనేసి ఇంకా 100 డౌట్లు అడుగుతున్నారండి. నాకేమో ఓపిక లేదు. ఇలా కుక్కర్‌లో చేశాననుకో ఏంటంటే టైమ్ సేవింగ్ మళ్ళీ ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు కదండీ. ఒకటే పార్ట్‌లో అయిపోతది అన్నట్టుగా అయితే నేను ఇంకా దీంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టామనుకో ఒక 2 విజిల్స్‌లో అదే ఉడికిపోతది. మధ్యలో చూడాల్సిన అవసరం లేదు. ఏం లేదు అనేసి సింపుల్‌గా ఇలా చేస్తున్నానండి. స్పైసెస్ కూడా చాలా తక్కువేసానండి. ఈ మధ్యలో చెప్పాను కదా! పిల్లలు కొంచెం స్పైసీగా ఉన్నది తినట్లేదు. అందుకనేసి ఇంకా స్పైసెస్ తక్కువేసి ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. కాకపోతే టేస్ట్ బానే వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్‌కి కూడా నచ్చింది. అది చేసి అంటే నేను చేసేంతసేపు మా హస్బెండ్ టేస్ట్ చేసేంతసేపు కూడా దాని మీద డౌట్ల మీద డౌట్లయితే అడుగుతూనే ఉన్నారండి. ఇలా చేస్తున్నావేంటి? అలా చేస్తున్నావేంటి? బావుంటదా? బావుండదా? అనేసి. బానే ఉంటది. ఇంక నువ్వొకసారి తిని చూడు అనేసి చెప్పానండి నేను. సో, ఇంకిక్కడ కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే ఇచ్చి స్టవ్ ఆఫ్ చేశానండి. ఇంకా ప్రెషర్ అంతా పోయాకైతే ఇట్లా కుక్కర్ మూత తీసాను. చాలా బా వచ్చిందండి బిర్యానీ అయితే. సో, పలావు చికెన్ పలావు. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టి తినిపిచ్చేసానండి. ఇంక తర్వాత అయితే మా హస్బెండ్ నేను గూడా తిన్నాము. తిన్నాకైతే కాసేపు వాకింగ్ చేసి ఇంక తర్వాతొచ్చి పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.